జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఇవి రాత్రి 9 అవుతుందండి. ఒక పక్క మా పాప వీడియో తీస్తుంది. బస్సు టైం అయిపోతుంది, హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నాకేమో ఇవి కూడా ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. తెల్లవారితే నిశ్చితార్థం ఇవ్వాలి. ఇప్పుడు 10 అయినా 11 అయినా ఎంతైనా కూడా. ఇది నిశ్చితార్థం బ్లౌజ్ సారీ అన్నమాట. ఇది దాని మీద ఈ బ్లౌజ్ ఇది మనం మగ్గం చేసాము. మగ్గం చేసి మగ్గం వరకు చాలా తక్కువ టైం ఇచ్చారు, కానీ కాదనలేక చేసాం అనమాట. మనం వేరే వాళ్ళకి చేసింది చూసుకుని వీళ్ళు దూరమేనండి. మాకు తగరపవలస, అంటే మేము వైజాగ్లో ఉంటాం. వీళ్ళది తగరపవలస, అక్కడి నుండి వచ్చారు. అది నిశ్చితార్థం బ్లౌజ్ అత్తగారు పెట్టిందనమాట. ఇది వాళ్ళ అమ్మగారు తీసారట. ఇదైతే మిషన్ వర్క్ చేశాను. సేమ్ ఇది చూసారా, మిషన్ వర్క్ అయినా చూడ ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. ఇంత కట్ వర్క్ అండి. కట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను, సేమ్ మగ్గంలో కూడా ఉంటుందండి సేమ్ వర్క్ అని చెప్పేసి. ఈరోజు అది కూడా ఉన్నదండి, అందుకని చెప్పేసి అది కూడా చూపిస్తున్నాను. ఇది ఇంకా ఫినిషింగ్లో అయ్యి అవ్వలేదు, జస్ట్ కుట్టాను. ఇదిగోనండి సేమ్, కొంచెం సింపుల్ అనమాట. ఇంకొంచెం గ్రాండ్గా కూడా వేసుకోవచ్చు ఇది. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కొక్కలా చేస్తారు కదా. ఇది మగ్గం, ఇది మిషన్. మగ్గంలో కూడా ఇంకా కొంచెం గ్రాండ్గా వేస్తామండి. అంటే బడ్జెట్ని పట్టు కదా మనం వర్క్ చేస్తాం, అందుకని చెప్పేసి కొంచెం తక్కువ బడ్జెట్ అయినా కూడా చల్ల వర్క్ ముచ్చు అలా వస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రాగా గ్రాండ్గా కావాలంటే ఇంకొంచెం వస్తుంది అనమాట. సేమ్ పెద్దగా నాకైతే ఈ మిషన్ వర్కే బాగా కనిపిస్తుంది మగ్గం వర్క్ కన్నా. మీరేమంటారో కానీ ఇదొకటి. ఈరోజు రెండు అలా సెట్ అయినాయి అనమాట. ఒకేసారి 2 వర్క్లు రావటం వల్ల నాకు అలా సెట్ అయింది చూడటం. ఇది ఇంకొకటి అండి. ఇది ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ కుందన్స్ పెట్టుకోవాలి, టైము కూడా లేదు. సరే వీడియో తీయడానికి ఎవరో లేరు కదా, తీసేసి కాస్త వెళ్ళిపోవే అని చెప్పేసి దాన్ని బస్సు ఎక్కించడానికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు 9 గంటలకి 9:30కి బస్సు ఎక్కించేసి మిగతా పని కంప్లీట్ చేసి వాళ్ళకి నేను కాల్ చేస్తానని చెప్పాను, ఏ టైం అయినా కూడా. అంటే వాళ్ళ చుట్టాలు ఉంటారన్నమాట, వాళ్ళు ఉదయం తీసుకుని వెళ్తారు. ఫస్ట్ వేసుకునే లెహంగాని బ్లౌజ్ నిన్నే ఇచ్చేసాను. అది స్టార్టింగ్ వేసుకునేది, ఇది మధ్యలో అంటే తర్వాత పెడతారు కదా, అది కట్టుకుని కూర్చోటానికంట అని చెప్పారు. ఇది వాళ్ళదేనండి, వాళ్ళ చుట్టాలు. పెళ్ళంటే మరి పెళ్లి కూతురుతో పాటు చుట్టుపక్కల అత్తలు, మేనత్తలు, పిన్నులు అందరూ ఉంటారు కదా, అలా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అన్నమాట. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా ఇది ముడుకుట్టు వచ్చింది, ఇది చిన్న ముడుకుట్టు వచ్చింది. ఇది కూడా ఈ ఫినిష్, ఇది కూడా ఎన్నిసార్లు చేసినా కూడా ఎక్సలెంట్గా కుదురుతుంది. ఇంక ఇదైతే ఫైనల్గా మగ్గం చేసామన్నమాట. ఇవాళకి ఇవ్వండి వర్కులు. అడావిడిగా చేస్తున్నాం. వీడియోలు ఎందుకు తీయటం అవ్వట్లేదంటే పాప హైదరాబాద్లో ఉంటుంది, నాకు ఎవరు వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఈయన అంత తీయలేదని చెప్పేసి ఇంకా నేను వీడియోలు తీయటం కూడా మానేశాను. ఈ మధ్యకాలంలోనైతే పెద్దగా సంక్రాంతి ముందు నుంచి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరినో ఒకరిని బతిమలాడి తీసుకురావాల్సి వస్తుంది వీడియో కోసం అని చెప్పి. అందుకని ఇలాగ అయిపోతుందండి. ఈరోజు అయితే ఇలా కుదిరింది. వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ చేసి 11 అయినా కూడా వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది. లేదంటే మనకి రొటీన్ సీజను పండగలు వస్తే ఇంక ఇదే లైఫ్ అండి, ఇంకేముంది చెప్పండి. అన్నీ కూడా ఫొటోస్ తీసి నేను సెండ్ చేస్తాను, చూడండి ఒకసారి. ధన్యవాదాలు.